హలో వ్యూవర్స్, మా ఇంట్లో అయితే సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి. నేనేదో హెల్ప్ చేద్దాం, మా అత్తమ్మ ఏదో కష్టపడుతుంది. ఇంట్లో మొత్తం అన్నీ ఉన్న పూలు, దండలు అవన్నీ తీసి మంచిగా వాష్ చేసి బయట ఎండబెట్టారనమాట. మనం సరే ఇంత కష్టపడుతున్నారు కదా అని చెప్పేసి మనం ఒక పని చేస్తామా అంటే అది లేదు. మనకు అసలు పని చేయడమే రాదు కదా. తినడం కూర్చోవడం అయితే బాగా వచ్చు. పెళ్ళికి ముందు అంతే, పెళ్ళైన తర్వాత కూడా అంతే మనం. సో ఏం చేస్తున్నానంటే, సరే పోనీ ఏమైనా ఒక కర్రీ చేద్దాం, పని అయిపోయిన తర్వాత తింటారులే అని చెప్పేసి అనుకున్నా. అది చేస్తామంటే అది మనకి రాదు. చూడండి, ఆ దోసకాయ ముక్కలు కట్ చేస్తే ఎంత అద్భుతంగా చేశాను. వాటిని ఇంకా చిన్నగా కట్ చేయాలంట, కానీ అవి మనకి రాక పెద్ద పెద్దగా కట్ చేశాను. అండ్ సరే, అది చేస్తున్నారు కదా, మనం కొంచెం హెల్ప్ చేసి దాన్ని కనీసం తిప్పడానికి కూడా రావట్లేదు. అది లాస్ట్లో చూడండి, అసలు అట్లా తిప్పుతుంటే మొత్తం కింద పడేసా. ఇంకా అది చూసి వామ్మో, ఈ పిల్లకి తిప్పడం కూడా రాదు అని చెప్పేసి గంట తీసేసుకొని మా అత్తయ్య మొత్తం తిప్పి కర్రీ ప్రాసెస్ మొత్తం చేసింది. అండ్ ఈ సంక్రాంతికి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మీరు ఏమేమి వండుకున్నారు, ఇన్ కేస్ అది నాకు కామెంట్స్లో చెప్పండి. సంక్రాంతికి నేను మళ్ళీ వీడియో పెడతాను. అప్పుడు ఖచ్చితంగా మీరు నాకు కామెంట్స్లో చెప్పండి ఏం చేసుకున్నారు, మీ ఇంట్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అని చెప్పేసి. మా అత్తమ్మ అయితే నిమిషం కూడా ఖాళీ ఉండదండి. ఆవిడైతే అసలు పని మొత్తం అయిపోయేదాకా చేస్తూనే ఉంటారు. ఒక్క నిమిషం రెస్ట్. పోనీ అత్తయ్య ఒక 5 minutes కూర్చోండి అని చెప్తే అట్లానే కూర్చోరు, చేస్తూనే ఉంటుంది ఆ పని అయిపోయే వరకు. అది 1 అవ్వని 2 అవ్వని ఏమన్నా అవ్వని. నేను ఎవ్రీ ఇయర్ సంక్రాంతి అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాను. మా పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు అండ్ మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర. సో మా ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఇంతకుముందు అయితే మా మావయ్య వాళ్ళు ఇంకా మా చిన్న అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ రావట్లేదు, అంటే కొంచెం వాళ్ళు అబ్రాడ్స్లో ఉంటే రావడానికి కష్టం అవుతుంది. సో ఇంకా ఆ మెమరీస్ని తలుచుకుంటూ అక్కడ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ మా అత్తమ్మ అయితే ఇంకో కూర స్టార్ట్ చేసేసింది. అది పచ్చి దోసకాయలు ఉన్నాయన్నమాట. ఇంకా వాటిని ఏం చేయాలో అర్థం కాక కర్రీ చేసుకోవడానికి గుజ్జుగా రాదు, ఇంకా అట్లా అని చెప్పేసి అదేమో ఒకటి చేదైపోయింది ఆల్రెడీ. దాంట్లో చేదైపోతే వాటిని అట్లనే కొన్ని చేదైపోయిన తర్వాత మనం విత్తనాలు తీసేసి దాన్ని లోపల ఉప్పేసి కడిగి మనం కట్ చేసి ప్రాసెస్ చేసుకుంటాం కదా. సో అట్లా చేశారనమాట. ఇంకా సో దానికి విత్తనాలు లేవు కదా, గుజ్జు అయితే రావట్లేదు. ఇంకా అందుకని వాటిని చిన్న చిన్న ముక్కలు ఇంకా పచ్చి కదా కట్ చేసేసి వాటిని ఇంకా కర్రీ చేసింది. అది పచ్చిమిరపకాయలతో పచ్చడి చేసింది. అదేంటంటే పచ్చి వాటితో అట్లా చేస్తే మంచిగా ఉంటుందంట. ఇంకేస్ పండి అయితే కొంచెం తినడానికి ఇబ్బంది కాబట్టి. సో ఇంకా అదే లాస్ట్లో మనం పని చేయం కానీ తినడానికైతే మనం ఫస్ట్ ఉంటాం కదా. ఇంకా అసలు ఆ కర్రీ అయిపోయిందో లేదో, అయిపోగానే ఇంకా స్టార్ట్ చేసే ప్లేట్లో పెట్టుకొని తినడం. లాస్ట్లో చూడండి మొత్తం ఇంకా తినడం మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది, మిగతా పనులు చేసినా చేయకపోయినా. ఇంకా పనులన్నీ చేసుకొని మళ్ళీ బయట వెళ్ళి అవన్నీ సెట్ చేసుకొని ఇంకా మనం సలహాలు ఇస్తున్నాం అనమాట పని చేయకపోగా. ఇంకా అయితే అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పి సలహాలు ఇస్తున్నాం. మా ఆయనగాని ఉంటే నువ్వు పని చేయవు కానీ సలహాలు ఇవ్వడానికైతే ముందు ఉంటావు అని చెప్పేసి అనేవాడే. లక్కీలీ నా దగ్గర లేడు ప్రెజెంట్, నేను ఇంటికి వచ్చాను. మొన్న ఒక 4-5 days ముందే ఇల్లు మొత్తం మంచిగా కడిగి శుభ్రం చేసి నా దగ్గరికి వచ్చిందండి నన్ను తీసుకొని రావడానికి. మళ్ళీ స్టార్ట్ చేసింది. నేను ఇంటికి రాగానే మళ్ళీ ఈరోజు. అసలు ఇంత ఓపిక ఎలా వస్తుందో. అసలు ఇంట్లో వాళ్ళు పనులు మమ్మీ వాళ్ళు చేసేటప్పుడు అదిగో చూడండి కింద పడేసాను. మమ్మీ వాళ్ళు చేసేటప్పుడు మనకు అర్థం కాదు కదా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు అని.
మన వరకు వస్తే కానీ తెలీదు ఎంత కష్టమో ఆ పని అని. సంపాదించడం కూడా కష్టమే. ఎందుకంటే సంపాదించేటప్పుడు ఆ కష్టం విలువ మనకు తెలుస్తుంది. అవతల ఖర్చు పెట్టేటప్పుడు ఈజీగానే ఖర్చు పెట్టేస్తాం. కానీ సంపాదించేటప్పుడు ఆ రూపాయి రూపాయి మనం లెక్క పెట్టుకుంటూ ఉంటాము. ఆ టైంలో అర్థమవుతుంది, మా మమ్మీ వాళ్ళు ఇంత కష్టపడి నన్ను పెంచారా, ఇంత కష్టపడి చదివించారా అని చెప్పేసి. నేనైతే అసలు విచ్చలవిడిగా అసలు పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టేసేదాన్ని అనమాట. అప్పుడు తెలిసేది కాదు, ఇంకా ఆ ఏజ్లో అంతే. అంటే మనకి ఇది కొనివ్వలేదు అందుకే మనం గొడవ చేయడం అట్లా చేసేవాళ్ళం. తర్వాత తెలుసుకున్న తర్వాత ఇంకా మనం కూడా మన ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలి అట్లా అని చెప్పేసి నేను కూడా చాలా అనుకున్నా. అండ్ మీరు కూడా అట్లనే అనుకొని ఉంటారు కదా. మొత్తం తినేసి ఓకే, నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.